క్లోజ్ చేసేస్తారండి. ఫిడ్జీ ఇన్స్టిట్యూట్ ఎవరికి చెప్పకుండా ఏం చెప్పకుండా షట్ డౌన్ చేసేసారు. కరెక్ట్ గా జేఈఈ ఎగ్జామ్స్ ముందుండగా అనగా ఇప్పుడు నెత్తినెవరు కొట్టుకుంటున్నారు, పిల్లల్ని రోడ్డు మీదకి లాగేస్తారు. హలో అండి, వెల్కమ్ టు అను న్యూస్. సో యాజ్ ఏ పేరెంట్ మనం ఏం ఆలోచిస్తాం అంటే మన పిల్లలకి మనం ఎంత ఇబ్బంది పడినా సరే మన పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని. సో దానికోసం ఎంతైనా కష్టపడతాం. అప్పో చేసినా సరే మంచి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలని అనుకుంటాం. అట్లా కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ పిల్లలకి 10th క్లాస్ లెవెల్ పిల్లలకి వచ్చేసరికి ఐఐటి మంచి ఇన్స్టిట్యూట్లు అంటే ఐఐటిలోని ప్రముఖ ఐఐటి కాలేజెస్ లో సీట్స్ వస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటది. సో దానికి తగ్గ కోచింగ్ ఇవ్వాలని ఆలోచిస్తాం. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే బాగా పాపులర్ ఉన్నవి నారాయణ చైతన్య. వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్స్ తో కొంతమంది ఫిడ్జీ లాంటి ఇన్స్టిట్యూట్స్ చూస్తున్నారు. ఇవి నేషనల్ లెవెల్లో పేరున్నవి, మంచి పేరు సంపాదించినవి. ఇక్కడ ఉన్న ప్రెజర్ గానీ లేకపోతే అన్ఈక్వాలిటీ గానీ లేదు అంటే ఫీజుల గురించి జరిగే డిస్కషన్స్ గానీ ఇవేమి కూడా ఉండవు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నారాయణ చైతన్యలో మందలా పడిపోతున్నారు. రీసెంట్ గా జరిగిన లైక్ సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ చూసి కూడా మనం వేరే దాంట్లో జాయిన్ చేయాలి, కొంచెం ఖర్చు అయినా పర్లేదు జాయిన్ చేద్దాం, మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది కదా అని అనుకుంటాం ఎవరైనా సరే. మనం సైకాలజీ. సో మరి డబ్బులు సర్దుకొని వాళ్ళకి ఒకేసారి కట్టాలంటే కట్టేసి లక్షల్లో డబ్బులు కట్టేసి కూర్చొని వాళ్ళని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలి. కొంతమంది పేరెంట్స్ అయితే 8th క్లాస్ నుంచి కూడా ఐఐటి కోచింగ్ ఇవ్వడానికి కోసం కూడా ఫిడ్జీలో ఎంతో మంది, నాకు తెలిసిన పిల్లలే ఎంతో మంది 8th క్లాస్ నుంచి కోచింగ్ తీసుకున్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు 8th నుంచి తీసుకొని ఇంటర్మీడియట్ కంటిన్యూ దానికి యాడ్ ఆన్ అవుతుంది. ఐఐటి లాంటి ప్రముఖ కాలేజ్ లో సీట్లు వస్తాయి, ఐఐటీస్ ఎన్ఐటీస్ లో ఇట్లా సీట్లు వస్తాయి అని చెప్పేసి ఆశ. సో అలా లక్షలు పోసిన స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఆఫ్ ది సడన్ మనకు చేయకుండా ఒక రోజు షట్ డౌన్ చేసేసి లాక్ వేసుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? సో ఇదే జరిగిందండి ఫిడ్జీ విషయంలో. ఇక్కడ ఒక బ్రాంచ్ కాదు, 2 బ్రాంచ్లు కాదు. ఇంకొకటి ఏంటంటే ఇవేమి వాళ్ళ ఫ్రాంచైజెస్ కూడా కాదు, వాళ్ళ ఓన్ బ్రాంచెస్. వాళ్ళు ఎవరికి ఫ్రాంచైజెస్ ఇవ్వరు. సో అంటే ఎక్కడ ఎటువంటి బ్రాంచ్ షట్ డౌన్ అయినా సరే అది ఫిడ్జీ డిపార్ట్మెంట్, ఫిడ్జీ మేనేజ్మెంట్ కి లింక్ ఉన్నదే. ఆయన షట్ డౌన్ చేయమంటేనే చేస్తారు తప్ప ఎవరు చేయరు. ఆల్ ఆఫ్ ది సడన్ జేఈఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా ముందుగానే, ఒక జేఈఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అనగా కొన్ని రోజులకు ముందుగానే ఈ 1 వీక్ లోనే ఆల్ ఆఫ్ ది సడన్ షట్ డౌన్ చేసేసారు. ఒక్క దగ్గర కాదు, 2 దగ్గర కాదు, అయినా చిన్న బుడ్డు బ్రాంచెస్ కాదు. ఒక్కొక్క బ్రాంచ్ లోని 1000 స్టూడెంట్స్ కోచింగ్ తీసుకున్న బ్రాంచెస్ ని, అంటే లైక్ సౌత్ ఢిల్లీ, నోయిడా, కాన్పూర్, బీహార్, ఇంకా అలా 8 సిటీస్. 8 సిటీస్ లోని మొత్తం క్లోజ్ చేసి పడేశారు. భూపాల్ క్లోజ్ చేసేసి వాళ్ళు ఎటువంటి ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు. కొంతమంది పేరెంట్స్ అయితే లబోదిబ్బం అంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు +1 +2 కూడా కలిపి లక్షల్లో ఫీజు ముందుగా కట్టేశారంట. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే నాన్ రిఫండబుల్ ఫీజు, అంటే ఎవరు ₹1 కూడా వెనక్కి రాదు. మరి డబ్బులన్నీ ఎవరిస్తారు? వాళ్ళకి డబ్బులు పోయాయి, టైం పోయింది. వాళ్ళ స్టూడెంట్ రోడ్డు మీదకి వచ్చేసాడు. ఇప్పుడు +1 స్టూడెంట్ ఉంటాడు, సగం చదువుకొని ఉంటాడు. వాడికి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు +2 స్టూడెంట్ ఉంటాడు. ఇప్పుడు జేఈఈ ఎగ్జామ్స్ ఇప్పుడు జనవరి తర్వాత ఏప్రిల్ వరకు, జనవరి తర్వాత ఫస్ట్ అటెంప్ట్, తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత సెకండ్ అటెంప్ట్ ఏప్రిల్లో ఉంటుంది. సో దీని అంతటి కోచింగ్ ఎవరిస్తారు? ఇలాంటి స్టూడెంట్స్ ని అర్ధాంతరంగా ఒక్క రోజు కోచింగ్ పోతేనే లబోదిబ్బం అంటాం. అలాంటిది సడన్ గా చేసేసి మీరు సడన్ గా క్లోజ్ చేసేయడానికి ముందు మీరు 1-2 రోజుల ముందు స్టూడెంట్స్ కి చెప్పారంట, సడన్ గా మీరు ఆకాష్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లాల్సి వస్తుంది, ఆకాష్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి కొన్ని రోజులు అని చెప్పి ఈ షట్ డౌన్ చేసేసారు. मेरा नाम आरव अजय जायसवाल है और मैं ये कहना चाहूँगा कि हमारा खाली केवल लोकेशन चेंज हुआ है, बाकी सब एज इट इज नॉर्मल चल रहा है. ఒక కాల్కి ఆన్సర్ చేయడం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పేరెంట్స్ లబోదిబ్బం అనుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కేసులు పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. మరి స్టూడెంట్కి ఎవరిస్తారు కోచింగ్? నువ్వు ఆల్ ఆఫ్ ది సడన్ నీకు ఒక కోచింగ్ క్లాసెస్ గానీ, క్లాస్ రూమ్స్ గానీ, లేదు అంటే ఆ ఫ్యాకల్టీకి గానీ అలవాటు అయిపోయిన వాళ్ళు కరెక్ట్ గా ఎగ్జామ్స్ ముందు నువ్వు ఆకాష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ నేర్చేసుకో అంటే అక్కడ ఎలా నేర్చేసుకుంటారు, అక్కడ ఎలా చదివేసుకుంటారు? నడి రోడ్డు మీదకి ఇంతమంది పిల్లల భవిష్యత్తుని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? అసలు ఏం జరిగింది ఫిడ్జీలో? 2019 కోవిడ్ వచ్చిన తర్వాత ఒక ఫిడ్జీ కాదండి, చాలా ఇన్స్టిట్యూట్స్ లోని క్రైసిస్ అయితే వచ్చింది. ఎందుకంటే 2019 తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. లైక్ ఫిజిక్స్ వాళ్ళ గానీ, లేకపోతే ఇంకా చాలా వేదాంతో గానీ, ఇలాంటివన్నీ కూడా ఒక రేంజ్కి వచ్చాయి, పైకి వచ్చాయి కింద ఉన్నవన్నీ. సో అలాంటప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం కన్నా ఇంట్రెస్ట్ చూపించలేదు చాలా మంది స్టూడెంట్స్. మళ్ళీ రాను క్రమేపీ కొంచెం చేంజ్ రావడం మొదలుపెట్టింది. ఆ టైంలో మాత్రం క్లాసులు చాలా వచ్చాయి, అందులో ఫిడ్జీ కూడా ఒకటి ఉంది. ఇది కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి, మేబీ ఒక 2 years నుంచి అలా కూడా వాళ్ళు లెక్చరర్స్ కి ఫీజులు అయితే సరిగ్గా ఇవ్వట్లేదు. శాలరీస్ సరిగ్గా ఇవ్వకపోవడం, కొంతమంది లెక్చరర్స్ కి అయితే 1 year లో 4-5 months ఇవ్వడము. సో అలా శాలరీ సరిగ్గా ఇవ్వట్లేనప్పుడు ఒక్కొక్క లెక్చరర్ రిజైన్ చేయడం మొదలు పెట్టారు.
ఆ తర్వాత ఏం చేస్తారు, లెక్చరర్స్ రిజైన్ చేస్తున్నారని కమిషన్ బేస్ లో ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉన్న లెక్చరర్స్ కొత్త లెక్చరర్స్ కమిషన్ బేస్ లో ఇస్తామని చెప్పారు. తర్వాత కమిషన్ బేస్ లో కూడా ఇవ్వడం మానేశారు. సో ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి లెక్చరర్స్ మాకు జీతాలు కావాలి కదా, మేము ఎలా బతుకుతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా అడిగేసరికి హెడ్ ఆయన అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడారంటే లెక్చరర్స్ తో. సో జీతాలు ఇవ్వడం కాకుండా ఇది కూడా చేస్తారని మాస్ రిజిగ్నేషన్ చేసేసారు. మాస్ రిజిగ్నేషన్ చేసేసరికి ఒక ఇన్స్టిట్యూట్ రన్ అవ్వాలంటే మెయిన్ ఎవరు, లెక్చరర్స్. లేకపోతే నువ్వు ఇన్స్టిట్యూట్ ఎలా రన్ చేస్తావు? సో ఏం చేయాలో తెలియక నోయిడా నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కొంతకాలం రన్ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆల్ ఆఫ్ ది సడన్ ఎవరికి చేయకుండా షట్ డౌన్ చేసేసారు. సో ఇవి కూడా నేను చెప్పిన బ్రాంచెస్ కూడా చిన్న కూడా అన్ని కూడా పెద్ద బ్రాంచెస్ షట్ డౌన్ చేశారు. ఎక్కడో నార్త్ లో కదా మనకేం సంబంధం అంటే, అదే వాళ్ళు ఫ్రిడ్జ్ వాళ్ళు ఎక్కడ ఎవరికి ఫ్రాంచైజీస్ ఇవ్వరు, వాళ్ళ బ్రాంచెస్ అంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఫ్రిడ్జ్ ఎంప్లాయీసే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే శాలరీస్ ఇవ్వాలి. సో ఇది ఇక్కడ లింక్ అక్కడ పడింది అంటే ఇక్కడ ఖచ్చితంగా కదులుతుంది. సో అందుకని నేనేమంటానంటే, మీ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ చేసేటప్పుడు ఒకటికి ఒకసారి కనుక్కోండి. ఒకసారి మన డబ్బులు పెట్టినా, ఒకసారి మన స్టూడెంట్ ఫ్యూచర్, మన డబ్బులు పోయినా అప్పు చేసుకుంటాం, మళ్ళీ ఏమైనా కావాలంటే సంపాదించుకుంటాం, లేకపోతే ఏం చేస్తాం. బట్ స్టూడెంట్ ఫ్యూచర్ ఒక్కసారి టైం పోయిందా ఆ టైంని వెనక్కి తీసుకురాలేము. సో ఒకటికి 2 ఆలోచించండి, ఫ్రిడ్జ్ ఎలా ఉంది, ఏం చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం క్లోజ్ అయ్యింది అంటే మాత్రం ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కొంతకాలానికి మాత్రం సౌత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో చూసుకొని ఆలోచించుకొని జాయిన్ చేయండి. ఇంకొకటి, మనం ఇంతకాలం నుంచి కష్టపడి చేసుకుని మన స్టూడెంట్ కి బ్రైట్ ఫ్యూచర్ కావాలి అనుకున్నప్పుడు అటు ఇటుగా డౌట్ పడుతూ జాయిన్ చేయడం కన్నా ఒక పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయడమే బెటర్ అని నేనంట. అది ఏ ఇన్స్టిట్యూటా లేకపోతే ఫ్రిడ్జ్ లో మాకు అటువంటి ఏమి లేవు, నమ్మకం ఉంది లేదంటే అనుకుంటే ముందుగానే మొత్తం ఫీజు అంతా పే చేసేకండి. అలాంటి మీకు అనిపిస్తే ఖచ్చితంగా మాకు నమ్మకం జాయిన్ చేసేయాలనుకున్నప్పుడు ప్రేయర్ ఫీజు కూడా చాలా మంది పేరెంట్స్ అయితే గోల్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, లెక్చరర్స్ అడిగితే ఒక్కొక్కరు లెక్చరర్ అయితే రిజిగ్నేషన్ చేసేస్తున్నారు అని చెప్పారు కదా, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, లెక్చరర్స్ మారుతూనే ఉన్నారు, మాకు కోచింగ్ జరుగుతున్నప్పుడు కూడా గత కొంతకాలం నుంచి చాలా డిస్టర్బెన్స్ ఉంది, మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి వెళ్ళలాగేసారు, మేము సడన్ గా ఆకాష్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోమన్నారు, ఆకాష్ ఇన్స్టిట్యూట్ కి సడన్ గా మేము వెళ్ళిపోతాం. పేరెంట్స్ కూడా వాళ్ళెవరు చెప్పడానికి, ఫిడ్జ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరు చెప్పడానికి, నా స్టూడెంట్ ని నచ్చితే ఫిడ్జీలో జాయిన్ చేస్తాను లేదంటే ఇంకో దగ్గర జాయిన్ చేస్తుంది తప్ప వీళ్ళెవరు ఆకాష్ ఇన్స్టిట్యూట్ పంపించి అక్కడ కోచింగ్ అవ్వడానికి, అంతే కదా. సో ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే ఫిడ్జ్ వాళ్ళ డబ్బులు ఇన్ని లక్షల డబ్బులు తీసుకుంటున్నారు ఫీజులు తీసుకుంటున్నారు కదా, అవన్నీ ఏం చేస్తున్నారు అంటే ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళు వేరే దగ్గర అంటే బ్రాంచెస్ డెవలప్ చేయడం కానీ, లేదు అంటే ఆ డబ్బులు తీసుకుని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేశారట. సో ఆ డబ్బులు అక్కడ వాళ్ళకి స్ట్రక్ అయిపోవడం వల్ల మొత్తం లెక్చరర్స్ కి శాలరీస్ ఇవ్వడం ఆపేసరికి వాళ్ళు రిజిగ్నేషన్ చేశారు. మొత్తం ఇంకా ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలో తెలియక షట్ డౌన్ చేసేసారు. ఇదంటే జరిగింది. సో అందుకని మీ స్టూడెంట్ ని ఇప్పుడు అడ్మిషన్ టైం, ఖచ్చితంగా మీరు అడ్మిషన్ జాయిన్ చేయవలసిన టైం, మీ స్టూడెంట్ ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతూనే ఉంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటే ఒకవేళ ఫీజు కట్టేసినా జాయిన్ చేసినా సరే ఒకటికి ఆలోచించండి, ఎంక్వైరీ చేసుకోండి, జాగ్రత్త పడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై.